నువ్వేం చేస్తున్నావు అంటే ప్రార్థన అనగానే ఒక దగ్గర కూర్చొని మోకాళ్ళు వేసి హల్లెలూయా 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 శుతి 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 స్తోత్రం 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 అని మొదలుపెట్టి టపా 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 ఏదో నీ గోలంతా 4 ముక్కలు చెప్పేసి ఏసునామములో అడుగుతున్నావు తండ్రి ఆమేన్. ఇది ప్రార్థన. ఇది గానే కాదు అసలు. శృతి లేదు, స్తోత్రం లేదు. ఇది అసలు ప్రార్థన. అసలు నీకు బాగుంది అసలు? నాకు నిజం చెప్పు, నీకు బాగుంది అట్లా? అసలు ఏమన్నా ఫీల్ ఉంది అందులో? అది కాదు అసలు. నేను ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నాను, కూర్చో అసలు దేవుని దగ్గరికి పోయి అంతే. నీకున్న టైము ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది అప్పుడు. 1 గంట కూర్చుంటావో, 2 గంటలు కూర్చుంటావో, 3 గంటలు కూర్చుంటావో, ఆ పూటంతా సెలవైతే ఆ పూటంతా గడుపుతావో నాకు తెలియదు. నిరుపు నిదానం కలిగి ప్రశాంతంగా కూర్చోముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కార్యాలు గుర్తు చేసుకో. ఒక్కసారి గతంలోకి తొంగి చూడు. నిన్ను నిరాశపరిచే సంగతులు గుర్తు చేసుకోవాక, నీలో గర్వాన్ని పెంచేటువంటి విషయాలు గుర్తు చేసుకోవాక, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండున్నట్లు ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడో ఒక్కసారి వెనక్కి చూడు. అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన దాటించుకొచ్చిన విధానం అంతా గుర్తు చేసుకున్నప్పుడు నీ గుండెల నిండా కృతజ్ఞత ఉప్పొంగుతుంది. అప్పుడు నీ నోట ఒక పాట వస్తుంది. మనసారా పాడుకో. జనాల్లో పడితే జనం దడుచుకుంటారు. అసలు యేసయ్య ఏం ఫీల్ కాడు. యేసయ్య దగ్గర కూర్చొని పాడుకో. హల్లెలూయా. పాట వస్తే పాడుకో, లేకపోతే మాట్లాడుకో. యేసయ్యతో నువ్వు మోకాళ్ళు వేసి మాట్లాడతావో, నిలబడి నడుస్తా మాట్లాడతావో, కూర్చొని మాట్లాడతావో, నువ్వు ఎట్లా మాట్లాడతావో మనసారా ఆయనతో మాట్లాడుకో. ఆయన మాటలు చదువుకో. ఇది ప్రార్థనలో భాగమే. ఆయనతో ప్రశాంతంగా గడుపు. అసలు అందులో రుచి చూడు నువ్వు. ప్రార్థన అంటే నీకు ఇబ్బంది కలగదిక. విసుగు పడుతుంటుంది మనుషులతో ఉంటే. మనుషులు ఊరికే పక్కన చేరి మాట్లాడతారు. వీళ్ళు ఎప్పుడు పోతారో నేను యేసయ్య దగ్గర పోయి కూర్చుంటాను, వీళ్ళు ఎప్పుడు పక్కకి వెళ్ళిపోతారు, ఎప్పుడు వదిలిపెడతారని నన్ను, నేను నా తండ్రితో కూర్చోవాలి, నా ప్రభుతో కూర్చోవాలి అన్నీ నీ మనసు తహతహలాడుతుంటుంది. ప్రార్థన ఒక ఇష్టమైన కార్యం కావాలి అంటే ప్రక్రియ ఇది. యాంత్రికంగా చేసే ప్రార్థన విరక్తితో కూడింది. నీకే విరక్తి అయితే మరి ఆయనకి ఎట్టుంటుంది? నీకే అది ఇష్టమైన కార్యం కాకపోతే, నీకే ఒక బలవంతపు కార్యం అయితే మరి ఆయనకి ఎట్టుంటుంది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? నా ప్రార్థనను కూర్చున్నటువంటి సందేశం, నా గోడు అర్థమైందా మీకు? నిజంగా అర్థమైందా? ఇప్పుడు కూటమి అయిపోయింది. కూటమి అయిపోయినాక ప్రార్థన చేసుకోమని నేను చెబుతా. వెంటనే మోకాళ్ళుని ప్రభా ఇప్పుడు దాకా చెప్పిన విషయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నాయన, హల్లెలూయా స్తోత్రం యేసునామములో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ అని లేచి వెళ్ళిపోవచ్చు. లేదా చక్కగా ఒక పక్కన ఎక్కడెక్కడో ఒక మూల కూర్చొని మనస్ఫూర్తిగా తండ్రితో మాట్లాడుకోవచ్చు. లేదా గదిలో ప్రార్థన చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా అంత తిని, ఇంటికి వెళ్ళినాక అంత తిని ప్రశాంతంగా కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత కూర్చో. ఇప్పుడు ఎందుకు కూర్చున్నావు, అప్పుడు ఎందుకు కూర్చున్నావు అని అంటాడేంటి? నీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు, నీకెప్పుడు మనసు కలిగితే అప్పుడు నువ్వు వెళ్ళి ఆయన్ని కలుసుకో, ఆయనతో కూర్చో, మాట్లాడుకో, పాడుకో, చదువుకో, ఆయనలో ఆనందించు. అది ఎంత అద్భుతమైన విషయం అంటే, ఆ అనుభవాన్ని పోగొట్టుకునే కంటే నా ప్రాణం పోయిందే మంచిది అనుకున్నాడంటే దానియేలు. దేవుని సన్నిధిని, దేవునితో సమయం గడపటాన్ని ఎంత ప్రేమించాడో చూడండి. అందుకే దానియేలు బహుప్రియుడు. శ్రమలలో సణగలేదు, దేవుణ్ణి నిందించలేదు. తన స్వనీతి మీద, తన మంచితనం మీద కాదు, దేవుని కృప మీద ఆధారపడ్డాడు. మూడవది, దేవునితో సమయం గడపటం తన ప్రాణం కంటే ఎక్కువగా ఫీల్ అయ్యాడు. అంటే అంత ఇష్టం ఆయన అంటే. ఎవరంటే? యేసయ్య అంటే అంత ఇష్టం. మరి ఆయన కాక ఎవరిని అంటాడు మరి బహుప్రియుడని? అంత పిచ్చి మీలో ఎంతమందికి ఉంది యేసయ్య పిచ్చి? నిజంగా అలాంటి అనుభూతి ఉందా మీకు? అలాంటి అనుభవం ఉందా?
యేసయ్యతో గడపటం ఒక మధురమైన అనుభవంగా మీకుందా, లేకపోతే హింసాత్మకంగా ఉందా? అలా ఒకవేళ హింసాత్మకంగా ఉంటే నీకు గాని ఆజ్ఞ వచ్చింది అనుకో, ప్రార్థన మానేసేయండి అని, స్తోత్రం ప్రభా, హల్లెలూయా నాయన, ఒక 30 రోజులు ప్రభా మంచి అవకాశం ఇచ్చావు తండ్రి అంట అనుకుంటావేమో. దానియేలు అయితే చచ్చిపోతా. ఆయనతో గడపకుండా, ఆయన సాహచర్యంలో ఉండకుండా నా ప్రాణప్రియునికి దూరం అయి బతకటం కంటే సింహాలకు ఆహారం అయిపోవటమే మంచిది. వాడు 30 రోజుల శాసనం ఒక్క రోజులో బుస్ చేశాడు దానియేలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తీసి అవతల పడేశాడు.